వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో మరి ఈరోజు గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే మార్నింగ్ సండే వ్లాగ్ అనమాట ఇది. సో టైం ఎంత అవుతుందో మేము ఇప్పుడే లేసాం. సో ఎంత అవుతుందో ఒకసారి చూసేయండి. సో ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట సండేది. సో 11:10 అవుతుంది. సో మరి మా ఆయన అయితే అందరం ఇప్పుడే లేసి అయితే కూర్చున్నాం. సో మరి ఇప్పుడే లేచేస్తాం కాబట్టి సో సండే టిఫిన్ లేదు చికెన్ తెచ్చి వండుదామని అయితే ప్లాన్లో ఉన్నాను. అండ్ ఈరోజు మా ఆయన అయితే చెప్పు ఉండాలి కదా, నిన్న గేమ్ ఆడినప్పుడు నేనే పనులు చేస్తానని చూస్తాం ఎంత చేస్తారని. సో ప్రజెంట్ ఇప్పుడైతే చికెన్ తేవడానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఈవెన్ నేను మా ఆయన ఇద్దరం కలిసే వెళ్తున్నాం. ఓకేనా? నాటికోడి కూడా ఉంది. సో నైట్ ఆడిన గేమ్లో విన్ అయింది మేము కాబట్టి సో మా ఆయన మొత్తం పని చేయాలి. కానీ ఆయన ఏమి పని చేయలేదు, నేనే చేస్తాను. ఆయన ఏం చేస్తున్నారు చూడండి. సో టిఫిన్ చేసిస్తే తింటా ఉన్నారనమాట. పరోటా తెచ్చి రోల్ చేసేసి ఇస్తే చికెన్ ప్రిపేర్ చేశాను. సో ఆయన కూర్చొని తింటా ఉన్నారు. ఏం పని చేయలేదు తెలుసా. సో ఆయన అంతా మోసం మాట్లాడతారు. సో ఫైనల్గా నేను అయితే కూర్చున్నాను అనమాట టిఫిన్కి. సో చికెన్ రోల్ లాగా అంటే రియల్లీ టేస్ట్ అయితే బాగుండింది. అంటే రెడీమేడ్ పరోటా అయితే తెచ్చుకున్నాం అనమాట. సో మరి అది తెచ్చుకొని నేను ఈ చికెన్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో ఆఫ్టర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా అయితే ఆ పరోటాలకైతే మంచిగా వేసుకొని మంచిగా కలుపుకుంటా ఉన్నాను అనమాట. సో మరి కోపం వస్తుంది కదా, మా ఆయన ఏం పని చేయలేదు. సో అందుకే నేనే రోల్ చేసుకొని నేనే తిందామనేసి అయితే తింటా ఉన్నాను. సో ఎందుకు మళ్ళీ అన్ని పనులు నేనే చేసుకోవాలా, అట్టుంటుంది ఆయనతోటి. సో రోల్ అయితే రెడీ. నిజంగా టేస్ట్ సూపర్ అనమాట. నిజంగా బాగుండింది టేస్ట్ అనేది. ఓకేనా? ఎంత అడిగినా కూడా ఏం పని చేయట్లేదు ఆయన. సో ఓకేనా? మరి చూడండి ఏం చేస్తూ ఉండరు అనేసి. వాళ్ళకి ఏమి ఎప్పుడు ఇది ఆఫ్టర్నూన్ అనమాట. చూడండి, చూసారు కదా, కట్ చేసుకొని మంచిగా తింటా ఉన్నారు. నేను అడిగినాను ఏమండి ఏందబ్బా ఇది అనేసి. చూడు ఎలాగంటా ఉన్నారు. చాలా మోసం వాళ్ళంతా. ఆయన ఏం చెప్తారు తెలుసా, నేనే కట్ చేసేదంట ఉన్నారు. చూడు ఇదన్నీ నేను ఏదో చికెన్ సాంబారు రైస్ పెట్టేశాను, పాత్రని తోమాలన్నమాట. సో ఒక్క పని కూడా చేయలేదు. మా ఆయన మంచిగా తింటా ఉన్నారు. అడిగితే చూడు ఇది పనే కదా, కట్ చేసి ఇస్తూ ఉండేదని చెప్తాను. చూడు ఎలాగో చూస్తూ ఉన్నారు. చెప్తారు ఇప్పుడు అక్కడ చూడండి, అది పని కాదా, ఇది పని కాదా అని ఏం చెప్తా ఉన్నారు. అది పని అంట, కట్ చేసి ఆయన తినేదానికి పని అంట. సో ఫైనల్గా గలీజ్ చేశారు కదా, అది మొత్తం ఆయనే తోడమన్నాను. మరి నిన్న నేను చేస్తానని పనులు చేయలేదు, మళ్ళీ ఎట్లా, నేను ఎందుకు ఒప్పుతా? సో దానికే చెప్పినాను ఇది నువ్వే క్లీన్ చేయని. నాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట. కానీ ఒకసారి బేజారు వేసింది. ఏం చేసేది, ఆయన ఎప్పుడు పని ఏం చేయడు. ఏమో ఈరోజు చేస్తా ఉన్నారు, అది ఆయన తిని గలీజ్ చేశారని. నిన్న చేయలేదు కదా, సో దానికి ఎత్తుకొని కూర్చుంటా ఉన్నారు చూడండి. అయ్యో స్వామి. సో మరి ఫైనల్గా ఇన్ని సామాన్లు నేనే తోముకుంటూ ఉన్నాను. ఊరికే ఆయనతో పందెం కాస్తాం, గమ్మున ఉండాల్సింది. మరి ఊరికే వాటర్ వేసేసి తుడుస్తూ ఉండేది. ఆయన ఏమి ఇల్లు మొత్తం ఏం క్లీన్ చేయలేదు. చూడండి ఆ బట్టలు కూడా ఫోల్డ్ చేస్తానన్నారు, ఏమీ చేయలేదు. మొత్తం నేనే చేసుకోవాలి. అది ఆయన కట్ చేసి అక్కడ వాటర్ అంతా పడింది కాబట్టి ఆయన క్లీన్ చేస్తున్నారు. లేకపోతే అది కూడా చేయరు. ఎప్పుడు ఏం పని చేయరు, కూర్చొని ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ పని మాత్రం అది ఎప్పుడు ఆయనే చేస్తాడనమాట. అదో ఇది ఫ్యాన్ చూడు, ఏం చేస్తా ఉండవు, ఇది పని లేదని తిడుతూ ఉన్నారు. మరి అది నాకు అందదు, నేను ఉండేది పొట్టిగున్నాను, ఆయనే కదా హైట్లో ఉన్నారు. సో ఎప్పుడు ఫ్యాన్ తుడిచేది ఆయనది అనమాట, నాది కాదు. సో నేనైతే జస్ట్ జగ్లో పెట్టుకున్నాను, మొత్తం క్లీనింగ్ అయింది. మంచిగా రుద్దనైతే చెప్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే అది బ్లాక్ అయిపోతుంది. సో అవ్వదు, నార్మల్ చీపురుతో కానీ దేంతో కానీ రుద్దినా కూడా బ్లాక్ పోదనమాట. సో దానికి పాపం చాలా కష్టపడిపోతా ఉన్నాడు మా ఆయన. అనుకుంటా ఉన్నారేమో ఎప్పుడో 1 నెల 2 నెలలు 3 నెలలకు ఒకసారి చేస్తారు అంతే.
ఆయన ఇప్పుడు వారం వారం ఏం చేస్తారా పాడ 2-3 మంత్సే అవుతుంది, మంత్లీకి కూడా చేయరు. బట్ ఊరికి నిన్న పందెం వేసాం అబ్బా. సో అంతే, రోజైతే గడిచిపోయిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కొక్క లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.